వీధి కుక్కల దాడులు ఓ సమస్యగా మారింది. ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. కుక్కల దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో కొంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది. దాదాపు 16 మంది భక్తులు పిచ్చి కుక్క దాడిలో గాయపడ్డారు. దీంతో వారిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆలయం వద్ద పిచ్చి కుక్క దాడితో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి కుక్క ఇలా ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. వెంటనే ఆలయం వద్ద ఉన్న పిచ్చి కుక్కను పట్టుకోవాలని భక్తులు కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ నిక్షిప్త ఫ్రమ్ ఏరియా హాస్పిటల్ వెమ్లవాడ. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు లైక్ మార్నింగ్ 4 o'clock అరౌండ్ 4 o'clock వరకు డాగ్ బైట్తోని అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగిందండి. అండ్ అందులో ఒక 3 to 4 మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి. జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భయపడాల్సిన పనేం లేదు. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏముండవండి డాగ్ బైట్స్కి. జాతరకు వచ్చినాము, బయటికి టిఫిన్ చేద్దాం వస్తే కుక్క వచ్చింది. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. దాదాపు ఎంతమంది కలిసింది? దాదాపు ఒక 20 మంది దాకా కలిసింది.